హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన 10th స్టాండర్డ్ సంబంధించి పాలినామియల్స్ చాప్టర్లో ఉండేటువంటి 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ యొక్క సమస్యను మనం డిస్కషన్ చేద్దాము. అండ్ ఇట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్. సో ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. సో ప్రతి లెక్క కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కితే నేను నెక్స్ట్ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ చూడండి, బిట్లు 1 మార్క్ with the zeros of quadratic polynomial x square minus 3x plus 2 are dash and dash. ఇందులో దీని x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 కనుక మనం ఫ్యాక్టరైజేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 అవుతుంది. ఎందుకంటే -2x -1x కింద రాసుకోవచ్చు. అంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2. అప్పుడు x మైనస్ 1 ఈక్వల్ టు 0, వాట్ ఈస్ x వాల్యూ 1. అదేవిధంగా x మైనస్ 2 ఈక్వల్ టు 0, x వాల్యూ 2. సో అప్పుడు వాట్ ఆర్ ద జీరోస్? 1 and 2 రాసుకోవాలి. ఇక్కడ మ్యాథ్ ది ఫాలోయింగ్: లీనియర్ పాలినామియల్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, ఏబిసి. ఇక్కడ వచ్చేది కర్వ్ లైన్, స్ట్రైట్ లైన్, పారాబోలా. ఏది దేనికి మ్యాచింగ్ అవుతుందో చూడండి. లీనియర్ పాలినామియల్ ఏ అనేది దేనికి మ్యాచింగ్ అవుతుంది? లీనియర్ పాలినామియల్ అనేది స్ట్రైట్ లైన్ కింద వస్తుంది, అంటే A2. బి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. బి అనేది దేనికి వస్తుంది చూడండి. బి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా వస్తుంది, 3, B3. ఓకే. సి క్యూబిక్ పాలినామియల్ కర్వ్డ్ లైన్ ABC1 అవుతుంది. సో మీకు అక్కడ ఆప్షన్స్లో ఏది ఇచ్చారో చూసుకోండి. ఏ అనేది 2 అవుతుంది, అంటే లీనియర్ పాలినామియల్ స్ట్రైట్ లైన్. క్వాడ్రాటిక్ పాలినామియల్ బి అనేది 3 పారాబోలా. సి క్యూబిక్ పాలినామియల్ అనేది కర్వ్డ్ లైన్ C1. సో ఇక్కడ మీరు చూసుకోండి, A2 B3 C1. అక్కడ 1 అనేది రోమన్ న్యూమరల్స్ లో ఇస్తుంటాడు, 2 3 1 అనేది. ఓకేనా? ద డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్ అంటే 0 అవుతుంది ఎప్పుడు. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, విచ్ అమాంగ్ దీస్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. పాలినామియల్ అనేది ఎప్పుడు కూడా పవర్ అనేది పాజిటివ్ లోనే ఉంటుంది, నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అనమాట. సో ఏఎక్స్ ప్లస్ బి ఇది పాలినామియల్, ఇట్ ఈజ్ ఎ పాలినామియల్. ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇది కూడా పాలినామియల్ అవుతుంది. ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ వచ్చింది చూడండి, అందుకే ఇది నాట్ ఏ పాలినామియల్. ఏఎక్స్ ప్లస్ బి ఇట్ ఈజ్ ఎ పాలినామియల్. సో వాట్ ఈస్ ఆన్సర్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే బి బై ఎక్స్ అంటే దాని మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ బి ఇంటూ ఎక్స్ పవర్ -1. పవర్ ఏమొచ్చింది? నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో నెగిటివ్ వాల్యూ ఉన్నవన్నీ కూడా ఎప్పుడు కూడా పాలినామియల్స్ అవ్వవు. సో బి బై ఎక్స్ అనేది అవ్వదు కాబట్టి ఇది నాట్ ఏ పాలినామియల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ సి ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 11. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 11 ఈజ్ కంపేరింగ్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి చేసుకోండి. సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ. ఇక్కడ ఏ అనేది 1 అవుతుంది, బి అనేది అసలు లేదు, సి అనేది -11. మైనస్ బి బై అంటే -0/1 అంటే 0. కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ అనేది లేదు మనకి అక్కడ, కాబట్టి 0 అవుతుంది. రైట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros are ఆల్ఫా అండ్ బీటా. ఫార్ములా రాయమన్నాడు, అంటే ఏంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, k ఇంటూ దీనికి రాసుకోండి, మీకు కనబడిపోతే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఆల్ఫా బీటా ఇచ్చాడు, ఇది ఆన్సర్ రాయాలి మీరు. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 చెప్పింది కదా, కంపేరింగ్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 0, సి వాల్యూ -3. సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా ఏంటి మనకి? మైనస్ బి బై ఏ. బి అనేది లేదు కాబట్టి 0/1 0 అవుతుంది, ఇది కూడా 0. అంటే ఇవన్నీ కూడా 6 వరకు కూడా రైజింగ్ స్టార్స్ ఇచ్చిన షైనింగ్ స్టార్స్ అనమాట ఇవన్నీను. ఏఎక్స్ టు ద 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి అనేది ఏ పాలినామియల్, అంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏఎక్స్ అంటే అది లీనియర్ పాలినామియల్, ఏఎక్స్ స్క్వేర్ ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, ఏఎక్స్ క్యూబ్ ఉందంటే క్యూబిక్ పాలినామియల్.
ఏఎక్స్ టు ది పవర్ 4 ఉంది కాబట్టి దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. బై క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకేనా? సో నెక్స్ట్ బిట్స్ చూద్దాం. చూడండి 12 బిట్స్ ఇవి. 6 8 ఇప్పుడు 9th వన్ చూడండి. విచ్ గ్రాఫికల్ షేప్ రిప్రజెంట్ పాలినామియల్ విత్ నో రియల్ జీరోస్. సో ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ మనకి జీరో అవ్వట్లేదు కాబట్టి ఈ గ్రాఫ్ అవుతుంది. ఓకేనా? ఇవి ఏవో వాల్యూస్ ఉన్నాయి, రియల్ జీరోస్ వస్తాయి, ఇది మాత్రం కాదు. నెక్స్ట్ 10th వన్. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా డి గామా ఆల్ఫా అంటే ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే, సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంత అన్నాడు. సో దీనికి ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే సి బై ఏ. అదే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ డి బై ఏ. ఇక్కడికి వచ్చేది సి బై ఏ. అక్కడ మీకు ఆప్షన్స్ ఇస్తే చూసుకోండి, సి బై ఏ అని రాసుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ ఎమ్. ఇక్కడ ఎమ్ ఇచ్చాడు చూడండి కొంచెం, అంటే ఫార్ములా ఏంటి? సి బై ఏ ఈజ్వల్ టు 10 ఇచ్చాడు. సి ఎంత ఇక్కడ ఎమ్ బై 1, ఇది 1 అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి. సి ఎంత ఎమ్ బై 1 ఈజ్వల్ టు 10. అప్పుడు ఎం వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఎం వాల్యూ 10, ఇక్కడ 10 రాసుకోవాలి ఎం వాల్యూ. సో ఈ విధంగా సొల్యూషన్ చేసుకోవాలి. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ సి. డిగ్రీ ఎప్పుడు కూడా ఎన్ని జీరోస్ ఉంటాయి, ఆ యొక్క పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది తెలుస్తుంది. రిప్రజెంట్ ద అట్మోస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఎస్ కరెక్ట్, ట్రూ అని రాయండి. ఎందుకంటే ఇప్పుడు ఏఎక్స్ క్యూబ్ అనుకోండి 3 జీరోస్ వస్తాయి. ఏఎక్స్ స్క్వేర్ అయితే 2 జీరోస్, ఏఎక్స్ అయితే 1 జీరో, ఏఎక్స్ టు పవర్ 4 అంటే 4 జీరోస్ వస్తాయి, ఏఎక్స్ టు పవర్ 4 అంటే 5 అంటే 5 జీరోస్ వస్తాయి. సో ఆ డిగ్రీ అనేది మనకి ఎప్పుడు కూడా ఎన్ని జీరోస్ వస్తాయనే తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ట్రూ. అంటే ఇప్పుడు 12 బిట్స్ చెప్పడం జరిగింది. 6 ఏమో రైజింగ్ స్టార్స్ కి, 6 ఏమో షైనింగ్ స్టార్స్ కి. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఎందుకంటే ఇందులో 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 మార్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 మార్క్స్ చూద్దాం. డిఫైన్ పాలినామియల్, గివ్ అన్ ఎగ్జాంపుల్. పాలినామియల్ అంటే ఏంటి, దాని యొక్క ఒక ఉదాహరణ ఏమంటున్నాడు. an algebraic expression with non-negative integer powers of the variables is called a polynomial. అంటే పాజిటివ్స్ ఉండాలి పవర్స్ అన్ని కూడా, అటువంటివన్నీ కూడా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. 5 + 6x², ఈ 2 అనేది పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. 16 + 7m, వేరియబుల్ ఏదేమి m to the power 1, ఇది పాలినామియల్ అవుతుంది. 7/16y, y to the power 1 ఉంది. సో y అనేది కింద లేదు, కింద ఉంటే మళ్ళీ నాట్ ఏ పాలినామియల్, నాన్ పాలినామియల్. సో 7y/16 అంటే y పైన ఉంది కాబట్టి 1 to the power 1, ఇది కూడా పాలినామియల్. ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, ఒక ఎగ్జాంపుల్ అడిగారు కాబట్టి ఒక రాయండి సరిపోద్ది. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ -3 and 2. సమ్ ఇచ్చాడు ఇక్కడ. సమ్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా అనుకోండి. ఎంత ఇచ్చారు? -3. ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు? ఆల్ఫా బీటా = 2 ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్మ్ ఏంటి? k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా బీటా. చాలా మంది డౌట్ రావచ్చు, కే రాయాలని. కే రాయండి, ఎందుకంటే వేరియబుల్ ఒకసారి ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ లో కే వాల్యూ 1/4 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. డినామినేటర్ ఏదైతే వస్తే అది. ఏమీ రాలేదనుకోండి, కే వాల్యూ 1 అవుతుంది. k × x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? -3. -3 × x ప్లస్ ఆల్ఫా బీటా ఎంత? 2. సో k × x² + 3x + 2. సో ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేవు, ఫ్రాక్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మీరు? ఇఫ్ k = 1 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, పూర్తిగా రాయండి మీరు, ఈజ్ x² + 3x + 2. ఓకేనా? సో ఇప్పుడు 2 సమ్స్ అయ్యి మళ్ళీ ఇంకో 2 సమ్స్ చెప్దాం. ఎందుకంటే అవి రైజింగ్ 3 ఇస్తారు, రైజింగ్ స్టార్స్ 3, షైనింగ్ స్టార్స్ 3, మొత్తం 6 ఉంటాయి. నెక్స్ట్ 4 మార్క్స్ ఉంటాయి. Find the zeros of quadratic polynomial 3x² - x - 4 and verify the relationship between zeros and coefficient. సో ఇది ఒకసారి చూడండి. ఇది 3x² - x అంటే 1x - 4 ఇప్పుడు 0 తీసుకున్నాం అనుకోండి. ఫ్యాక్టరైజేషన్ చేయండి ముందు. 3 4 = 12. 12 అన్నప్పుడు మైనస్ చేస్తే 100 కావాలి కాబట్టి 4 3 తీసుకోవచ్చు మనం. 3x² ప్లస్ మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి +3x - 4x, ఎందుకంటే +3 - 4 అంటే -1 అవుతుంది. 3 4 తీసుకోండి. -4 = 0. ఈ రెండో గ్రూప్ చేయండి. 3x కామన్ తీయండి, x + 1 -1 కామన్ తీయండి, -4 కామన్ తీస్తే x + 1 = 0.
అప్పుడు ఎంత అయింది? ఇది 3x మైనస్ 4 ఒకటి 1 ఒకటి x ప్లస్ 1 ఒకటి అయింది. సో అప్పుడు ఎంత అవుతుంది? 3x మైనస్ 4 కూడా 0, 3x ఈజ్ కూడా ఎంత అవుతుంది? 4. వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 4/3. ఇక్కడికి వచ్చేసరికి x ప్లస్ 1 ఈజ్ కూడా ఎంత అవుతుంది? 0, x ఈజ్ ఈక్వల్ టు -1. సో ఒకటేమో ఆల్ఫా 4/3 అనుకుందాం, బీటా అనేది -1 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 3x² మైనస్ x అంటే -1x -4. ఇది కంపేర్ చేయండి, ax² ప్లస్ bx ప్లస్ c. ఇది మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే ఎంత ఉంది? ఏ వాల్యూ 3కి ఈక్వల్ అవుతుంది, బి వాల్యూ -1 అవుతుంది, సి వాల్యూ -4. వెరిఫై చేయమన్నాడు ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఈ ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అవుతాయి, ఇవి ఏంటవుతాయి? ఇవి కోఎఫిషియెంట్స్ అవుతాయి. సో ఈ రెండింటికి ఉన్న రిలేషన్స్ కనుక్కోమంటున్నాడు. మనకి రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a కరెక్ట్ అవునా కదా చెక్ చేద్దాం. ఆల్ఫా ఎంత? 4/3 ప్లస్ బీటా ఎంత? -1 ఈజ్ ఈక్వల్ టు -b ఎంత? -1 బై a ఎంత? 3. సో దీనికి ఎల్సిఎం కట్టండి. 3 4 - 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత? 3 కదా, 3 టైమ్స్ పోద్ది. 4 - 3 ఇక్కడ 1/3. ఇది 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4/3 -1 చేస్తే 1/3 వచ్చింది. మైనస్ ఆఫ్ b/a అంటే -1/3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది 1/3. ఈ రెండు కంపేర్ చేసాం 1/3 వచ్చాయి. సో మనం వెరిఫై అయిపోయింది. మరొకటి ఏంటి? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a, అది కూడా చెక్ చేద్దాం. ఆల్ఫా ఎంత? 4/3 ఇంటూ బీటా ఎంత? -1, సి ఎంత? -4, ఏ ఎంత? 3. సో 4 ఇంటూ -1 ఎంత? -4/3, ఇది కూడా -4/3. చూడండి రెండు ఈక్వల్గా వచ్చాయి. ఆ సమ్ ఆఫ్ ది రూట్స్, అదే సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ రెండు కూడా వెరిఫై అయిపోయాయి. సో ఇక్కడ ఏం రాయాలి? వెరిఫైడ్ అని రాయాలి. సో ఈ సమ్ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ముందు ఫ్యాక్టరైజేషన్ చేసి మన ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటాం, రెండు వస్తాయి. అవి అందులో ఒకటి ఆల్ఫా అనుకుంటాం, ఒకటి బీటా అనుకుంటాం. సో ఇక్కడ మనం వెరిఫై చేసినప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో 3x² - 1x - 4 అనేది కంపేరింగ్ విత్ ax² bx ప్లస్ c చేయండి. x² కోఎఫిషియంట్ a 3 అవుతుంది, x కోఎఫిషియంట్ b -1 అవుతుంది, c వాల్యూ -4 అవుతుంది. సో ఈ రెండు కంపేరింగ్ ఎలా చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. సో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు 2 మార్క్స్ సమ్స్ రైజింగ్ స్టార్స్ అయ్యి షైనింగ్ స్టార్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్ 3x² - 2x + 5. దీన్ని ఎప్పుడు కూడా కంపేర్ చేయండి, ax² bx ప్లస్ c. కంపేర్ చేస్తే వాట్ ఈస్ ఏ వాల్యూ? 3, బి వాల్యూ -2, సి వాల్యూ 5. ఇక్కడ అండి సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. అడిగాడు కదా సమ్ అండ్ ప్రొడక్ట్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a మైనస్ బి వాల్యూ -2, మైనస్ ఆఫ్ -2 బై ఏ వాల్యూ 3. సో చేస్తే 2/3, ఎందుకంటే మైనస్ ప్లస్ అయింది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ రాయండి. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా అంటే ఎంత? c/a. వాట్ ఈస్ ద c? కంపేర్ చేస్తే ఇక్కడ 5 వచ్చింది, 5 బై ఏ వాల్యూ 3. సో మా 2/3 ఒకటి, 5/3 ఒకటి. సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. కింద చూడండి 5th వన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది p ఆఫ్ x. మొత్తం 2 మార్క్స్ 6 ఉంటాయి, 3 ఏమో రైజింగ్ స్టార్స్ కి, 3 ఏమో షైనింగ్ స్టార్స్ కి. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు x² - 15. సో x² - 15 ఈక్వల్ 0 తీసుకోండి. x² ఈక్వల్ ఎంత అవుతుంది? -15 ఇటువైపు వెళ్తుంది, +15. వాట్ ఈస్ x వాల్యూ? √15. దట్ మీన్స్ ప్లస్ ఆర్ మైనస్ √15 అంటే x వాల్యూ ఒకటి +√15 ఒకటి అవుతుంది, మరొక వాల్యూ r x ఈజ్ ఈక్వల్ టు -√15. సో రెండు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సంబంధం చూద్దాం, తర్వాత 4 మార్క్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ఫా ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు x² - 3x + 2, దెన్ ఫైండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇక్కడ చూడండి p ఆఫ్ x అనేది x² - 3x + 2. x² అంటే దాని మీనింగ్ ఏంటి? 1x². దీన్ని కంపేరింగ్ చేయండి దేనితోటి? ax² + bx + c. ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ ఎందుకంటే ఏ వాల్యూ 1, x² కోఎఫిషియంట్, బి వాల్యూ x కోఎఫిషియంట్ -3, సి వాల్యూ 2. సో ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా ముందు కట్టండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? -b/a, మైనస్ బి అంటే -3 బై ఏ వాల్యూ 1 అంటే ఎంత వచ్చింది? 3. ఆల్ఫా బీటా కట్టండి. ఆల్ఫా బీటా అంటే c/a, సి వాల్యూ 2/1 దట్ ఈక్వల్ 2. కానీ ఇక్కడ అడిగింది అదేమీ అడగలేదు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు చూడండి.
సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అడిగాడు. కాబట్టి దీనికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాస్తాం. అదే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అది రాస్తాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చారు, 3 హోల్ స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మనకు తెలియదు. 2 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత 2, అందులో సబ్స్టిట్యూట్ చేశాను 9 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 4. ఈ 4 ఇటువైపు తీసుకొచ్చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 9 - 4 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో 5 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు కాకుండా ఇంకొంచెం ఎక్స్టెండ్ పార్ట్ అడిగాడు. అటు ఉన్నప్పుడు ఇదే ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. కానీ ఇక్కడ ఆల్ఫా బీటా అన్నారు కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 5. ఓకేనా. 4 మార్క్స్ సమ్ చూద్దాం. గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అడుగుతాడు. ఇక్కడ 4 మార్క్స్ లో గ్రాఫ్ ఇస్తారు, గ్రాఫ్ ను బట్టి కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, 3 దగ్గర ఒకటి అయింది, -3 దగ్గర ఒకటి ఇంటర్సెక్ట్ అయింది. సో ఈ గ్రాఫ్ లో -1 దగ్గర ఒకటి అయింది, 2 దగ్గర అయింది. గ్రాఫ్స్ ఇక్కడ ఆరిజిన్ 1 -1 అన్ని ఇస్తుంటారు. సో నేను రఫ్ గా ఇచ్చాను చూడండి. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్, ఈ రెండింటిని మనం చూసినప్పటికీ కూడా పారాబోలా. గ్రాఫ్ 1 కూడా ఇది పారాబోలా షేప్ లో ఉంది, రెండో దానికి కూడా పారాబోలా అని రాయేసుకోవచ్చు. అంటే రెండు సంథింగ్ ఒకటే ఆన్సర్ రాస్తాం. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్, ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ -3 and 3, ఇక్కడ కూడా -1 and 2 జీరోస్ అని రాయాలి. ఎన్ని రాయాలి, 2 జీరోస్. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అండ్ వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పోలినామియల్, ఏం జీరోస్ అని అడిగాడు. ఇక్కడ -3 and 3 అని రాయండి, -3 and 3. ఇక్కడ వాట్ ఆర్ ద జీరోస్, -1 and 2. కానీ ఇక్కడ ఏమడిగాడు, సమ్ ఆఫ్ ది జీరోస్ అడిగాడు. ఫోర్త్ బిట్ ఏమడిగాడు, సమ్ ఆఫ్ ది జీరోస్, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అడిగాడు. ఇందులో సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే -3 + 3 ఎంత 0. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే -1 × 2 అంటే -2 అవుతుంది. సో మార్చి ఇవ్వచ్చు ఒక్కొక్కసారి. ఓకేనా. సమ్ ఆఫ్ ది జీరోస్ అడగచ్చు, లేదా ఆల్ఫా బీటా అని అడగచ్చు, లేదా ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అడిగితే ఆల్ఫా బీటా కూడా ఎంత అని అడగచ్చు. సో ఈ విధంగా చేయాలి. ఇంకో గ్రాఫ్ ని చూద్దాం. చూడండి గ్రాఫ్ ఇక్కడ ఇచ్చాడు. సో నేమ్ ద షేప్ ఆఫ్ ది పోలినామియల్, ఇది ఏ షేప్ లో ఉంది, పారాబోలా. యూ షేప్ ఉంది కాబట్టి పారాబోలా. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్, 2 జీరోస్. సో వాట్ ఆర్ ద రైట్ ద పాయింట్స్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ది గ్రాఫ్ ఆన్ x axis ద పాయింట్. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, -3, 0 అండ్ 0, 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి పాయింట్స్. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, ఆల్ఫా బీటా ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ హౌ మెనీ జీరోస్ అన్నప్పుడు ఏంటవుతుంది, -3 and 0. ఓకేనా. -3 దగ్గర 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3 + 0 బై ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ -3 × 0 -3/0 డివైడెడ్ బై 0 వచ్చింది కాబట్టి అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ. ఇది ఆన్సర్, అన్డిఫైన్డ్. ఓకేనా. సో మనకి రైజింగ్ స్టార్స్ లో అండ్ సైనింగ్ స్టార్స్ లో ఉండేటువంటి 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ లో ఉండేటువంటి సమ్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. కాబట్టి అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తే బెల్ ఐకాన్ పరాలను నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చెప్పాను.